అందరికీ నమస్కారము. ఇంకా ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని ఇంకా చిన్న మంట పైన వేంపేసుకోవాలి. ముందు బాదాం వేసుకోవాలి, తర్వాత కాజు వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాము. వాల్నట్స్, పిస్తా, ఇంకా ఇలా ఇవి అయితే మనము చిన్న మంట పైన వేంపేసుకోవాలి. పెద్ద మంట అస్సలు పెట్టకూడదు. ముందు బాదామే వేసుకోవాలి, అవి వేగే వరకు టైం పడుతుంది. ఇంక ఇవన్నీ అంటే తొందరనే వేగిపోతాయి మనకు. ఇంకా అవి పక్కన పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఈ అవిసె గింజలు అయితే కప్పున్నర తీసుకోవాలి, ఒక కప్పు గుమ్మడి గింజలు తీసుకోవాలి. ఇంక ఈ రెండు కూడా చిన్న మంట పెట్టే వేంపేసుకోవాలి. ఈ అవిసె గింజలు అయితే చిటపట అని పైకి ఎగురుతూ ఉంటాయి. వెంబడే స్టవ్ బంద్ చేసుకోవాలి, బాగా మాడిపోనియకూడదు. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వేగుతూ ఉంటే. మనకు కలుపుకుంటూనే ఉండాలి. ఏదైనా చిన్న మంట పైనే వేయించేసుకోవాలి. పెద్ద మంట పెట్టినామంటే పైన వేగిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా టేస్ట్ రాదు. ఏదైనా ఫిష్ కర్రీ అయినా, ఏ కర్రీ, కూరగాయల కర్రీ అయినా మనం పెద్ద మంట పెట్టేటి ఎక్కడికో ఎన్నిట్లోనో ఒక వంట ఉంటుంది అంతే. ఇంకా అన్నీ మనం చిన్న మంట మీద చేసుకోవడం వల్లనే టేస్ట్ బాగుంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఏదైనా చాలా బాగుంటుంది. ఇంక ఇవి కూడా అవిసె గింజలు, గుమ్మడి గింజలు మంచిగా వేంపేసుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసేయాలి అంతే. అవి అంత తొందరగా లోపల వరకు చల్లారవు. మనకు బాదాం అయితే లోపల వరకు చల్లారాలంటే చాలా టైం పడుతుంది. వేగడము టైమే పడుతుంది, చల్లారడం కూడా టైమే పడుతుంది. ఇంక ఇదైతే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా అవిసె గింజలు, గుమ్మడి గింజలు మనం పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో ఇలా పౌడర్ కూడా చేసుకోవడం వల్ల మనము కొంచెము 2 స్పూన్లు, ఇంకా ఇవి ఏంటంటే చల్లార ముందు చేసేది ఉంటే ముద్ద అయిపోతుంది. కంప్లీట్ చల్లారిన తర్వాత చేసుకుంటేనే పొడి పొడిలాగా వస్తుంది పౌడర్. ఏ పౌడర్కి ఆ పౌడర్ చేసుకోవాలి. 2 ఒకేసారి కలిపి చేయకూడదు. ముందైతే అవిసె గింజలు, గుమ్మడి గింజలు కలిపి చేసాము, తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి చేసాము. ఇంకా మనం అవిసె గింజలను గుమ్మడి గింజలు చేసేటప్పుడు ఒక 4 ఇలాచీలు వేసి పౌడర్ చేసేసుకోవాలి. ఇంకా అది ఇది మళ్ళీ కలిపి ఒకసారి తిప్పేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా మనకు పౌడర్ రెడీ అయిపోయింది. మనము ఎన్నో డబ్బులు పెట్టి షాపులలో అన్ని రకాల పౌడర్లు కొనుక్కొస్తాము పిల్లలకు పాలల్లో వేసి తాపేయడానికి. కొన్ని మనం ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. తప్పనిసరి అనుకున్నప్పుడు కొనుక్కొచ్చుకోవాలి, వీలైనప్పుడు ఇంట్లో పౌడర్లు చేసుకోవాలి. అలా ఇలా గడిచిపోతూ ఉంటుంది. పిల్లలైనా ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. మనకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఒక గ్లాసు పాలకైతే 2 స్పూన్ల పౌడర్ వేసేసుకోవాలి. ఈ స్పూన్ తోటి ఈ గ్లాస్ పాలకు 2 స్పూన్లు పడుతుంది. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. మనం పౌడర్ చేసేటప్పుడు షుగర్ వేయకూడదు, కానీ ఇప్పుడు పాలల్లో షుగర్ వేసేసుకోవాలి. పౌడర్ వేసుకోవాలి, షుగర్ వేసుకోవాలి. మనం ముందు పౌడర్లో షుగర్ వేసామంటే అంత కొంచెము మనం ఈ పౌడర్లో అన్నిట్లో కాదు, కానీ ఈ పౌడర్లను అయితే ముందు వేయకూడదు. పౌడర్లో చక్కెర ఇలా మనం పాలల్లోనే వేసుకోవాలి. పెద్దవాళ్ళకి కానీ ఎదిగే పిల్లలకు కానీ ఇలాంటి పౌడర్లు కొన్ని ఇంట్లో చేసి వాడుకోవడం వల్ల ఆరోగ్యానికి అయితే ఎంతో మంచిది. పెరిగే పిల్లలు అయితే, ఆడుకునే పిల్లలకు కొంచెం కాళ్ళ నొప్పులు కానీ మనకు ఈ గుమ్మడి గింజలు, ఈ అవిసె గింజలు వాడడం వల్ల ఇంకా మిల్లెట్స్ కూడా ఎన్నో రకాలు చేసుకోవచ్చు పౌడర్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్